జ్ఞాన సింధువు. మేరు శిఖరంలా సమున్నతంగా భాసిల్లుతూ శిష్యులకు జ్ఞానబోధను చేసే దైవ సమానుడు. పుట్టుకతోనే ఎవరికీ యోగ్యత అయోగ్యత ఉండవు. జీవన పయనంలో ఏర్పడే సంస్కార సౌరభాలే వ్యక్తిని తీర్చిదిద్దుతాయి. ఎవరి జీవనం ఆదర్శప్రాయమై సమాజ ఉద్ధరణకు వినియోగమవుతుందో వారిని సమాజం సమాదరిస్తుంది, తరతరాలకు గుర్తుంచుకుంటుంది. అలాంటి అరుదైన గురువు భగవద్ రామానుజులు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే, అందరూ మోక్షానికి అర్హులేనని రామానుజులు ప్రకటించారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సమతను బోధించారు. అందుకోసం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. గుడి గోపురాన్ని అధిరోహించి అందరికీ నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. బడుగు వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. శ్రీరంగం, తిరుమల తిరుపతి వంటి దేవాలయాల్ని పటిష్టపరచడానికి జిఆర్ వ్యవస్థను నెలకొల్పారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని సామాన్య జనులకు సైతం అర్థమయ్యేలా చేసిన మహనీయులు రామానుజాచార్యులు. ఆయన ఆచరించి చూపిన విధానాల్లో అందరికీ ఆమోదయోగ్యమైనది ప్రపత్తి మార్గం. ప్రపత్తి అంటే ఇతరమైన సాధనాలన్నింటినీ విడిచిపెట్టి భగవంతుడినే ఉపాయంగా స్వీకరించడం. శ్రీ రామానుజాచార్యుల జన్మస్థలం తమిళనాడులోని శ్రీపెరంబుదూర్. 1016 సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం ఆయన జన్మతిథి. సౌరమానం ప్రకారం మేషమాసం ఆర్ద్ర ఆయన జన్మ నక్షత్రం. ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి ఆయన తల్లిదండ్రులు. కంచి, శ్రీరంగంలో విద్యాభ్యాసం చేశారు. యాదవ ప్రకాశకులు, కాంచీపూర్ణులు, గోష్ఠీపూర్ణులు, మహాపూర్ణులు వంటివారు ఆయనకు గురువులు. జ్ఞానులు, సామాన్యులు సైతం సమానంగా ఆరాధించిన మూర్తి రామానుజాచార్యులు. లోకాన్ని సమతా దృష్టితో చూడగలిగే ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్వహించారు. అలాగే సామాన్య జనుల్ని ఉద్ధరించే అద్భుత కార్యాల్ని చేశారు. భగవద్ రామానుజులు అవతరించి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయ వేదాంత పీఠాధిపతి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఒక విశిష్ట స్ఫూర్తి కేంద్రానికి రూపకల్పన చేసి ఆ అద్భుతమైన నిర్మాణాల సమాహారాన్ని ఆవిష్కరింపచేశారు. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్దనున్న దివ్య సాకేతం శ్రీ చినజీయర్ ఆశ్రమం వద్ద రామానుజుల సమతా స్ఫూర్తి కేంద్రం సాకారమయ్యింది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగిన మహోత్సవాలలో 216 అడుగుల ఎత్తులో రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహంతో పాటు స్వర్ణమయ రామానుజమూర్తిని ప్రతిష్ఠించారు. రామానుజ విగ్రహం చుట్టూ వర్తులాకృతిలో 108 వైష్ణవ దివ్యదేశాల్ని నిర్మితం చేశారు. మూల ఆలయాల నమూనాల్ని సేకరించి ఆ నమూనాల్లోనే 108 దివ్యదేశాల్ని ఈ సమతా స్ఫూర్తి కేంద్రంలో నిర్మించారు. వైష్ణవాలయాల్లో ఆళ్వార్లు రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ చినజీయర్ స్వామి దివ్య సాకేతంలోని రామానుజ సమతాస్ఫూర్తి కేంద్రంలో రామానుజ స్వామిని దర్శనం చేసుకున్న వారికి 108 దివ్య దేశాల్ని దర్శించుకునే అవకాశాన్ని కలిగించారు. సామాజిక అశాంతులతో, అసమానతలతో, అనారోగ్యపరమైన కల్లోలాలతో, అనేక విధాలైన సమస్యలతో ఉన్న ఈ సమాజానికి రామానుజ మార్గమే శరణ్యమంటారు చినజీయర్ స్వామి. ఆ సమతా సందేశాన్ని అందించే దివ్యధామమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. ప్రపత్తి మార్గంలో ఉన్న వారికి ఎంతో ప్రియమైన 108 దివ్య దేశాలు ఎంతో విశేషమైనవి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో ఉన్న 108 విష్ణు ఆలయాలను ఒకేసారి ఇక్కడ మనం దర్శించవచ్చు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన ఆలయాలకు కుంభాభిషేకాలను నిర్వహించారు.
1035 కుండాలతో యజ్ఞశాలలను నిర్మించి శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువును వైభవంగా నిర్వహించారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితలమోపిన పాదము, చలగి వసుధ గొలిచిన నీ పాదము. श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण बद्रीनारायण नारायण नारायण ब्रह्मनारायण नारायण नारायण विष्णुनारायण नारायण नारायण शंकर नारायण 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 सूर्य नारायण 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 రామానుజుల భారీ విగ్రహం ఈ ఆశ్రమానికి ప్రత్యేక ఆకర్షణ. విగ్రహావిష్కరణ జరిగిన నాటి నుంచి ప్రతినిత్యం ముచ్చింతల్లోని శ్రీరామ సాకేతాన్ని వేలాది మంది భక్తులు, యాత్రికులు దర్శిస్తున్నారు. ఈ విగ్రహం బంగారు, వెండి, రాగి, ఇత్తడి, జింక్లతో కూడిన పంచలోహ మిశ్రమంతో ఈ విగ్రహం ఆకృతి దాల్చింది. జియర్ స్వామి రూపకల్పనకు అనుగుణంగా, ఆయన ఆలోచనలకు ప్రేరణగా రామానుజ విగ్రహం మహావిరాట్ రూపంతో ఆకట్టుకుంటోంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా వ్యవహరించే ఈ సమతామూర్తి విగ్రహ స్వరూపాన్ని ఎంపిక చేయడానికి ముందు 14 నమూనాల్ని పరిశీలించారు. అందులో తుది దశకు 3 చేరుకోగా అందులోంచి ఇప్పుడు మనం వీక్షిస్తోన్న పద్మాసన భంగిమలో ముకుళిత హస్తాలతో దండాన్ని ధరించిన రామానుజుల విగ్రహాకృతిని ఎంపిక చేశారు. ఇది దేశంలో 2వ ఎత్తైన విగ్రహం కాగా ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో 26వ విగ్రహం. వివిధ ద్రవిడ రాజ్యాల శిల్ప కళారీతుల మేళవింపుతో ఈ విగ్రహం ఆకృతి దాల్చింది. రామానుజులు 120 సంవత్సరాలు జీవించారు. అందుకు సంకేతంగా 120 కేజీల బంగారు విగ్రహం భద్రవేదికలో దర్శనీయమవుతుంది. వసుధైక కుటుంబం అనే భావాన్ని చాటి చెప్పేలా, ప్రపంచం సర్వ సమానత్వంతో, శాంతి సౌభాగ్యాలతో వికసించేలా రామానుజులు 1000 ఏళ్ల క్రితమే దిశానిర్దేశం చేశారు. అసమానతలు లేని సమతా కుసుమాలు సర్వే సర్వత్రా గుబాళించాలనేది భగవద్ రామానుజుల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలకు ప్రతిరూపంగానే మహావిరాట్ రూపంలో రామానుజుల విగ్రహాన్ని ప్రదర్శించామని చెబుతారు త్రిదండి చినజీయర్ స్వామి.
దాదాపు 1000 కోట్లు రామానుజ స్ఫూర్తి కేంద్ర నిర్మాణానికి ఖర్చు చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక సన్నిధి అలరారుతోంది. 216 అడుగుల ఎత్తైన రామానుజుల విగ్రహ నిర్మాణం కోసం 1600 టన్నుల పంచలోహాన్ని వినియోగించారు. రామానుజుల విగ్రహం ఉన్న భద్రవేది ఎత్తు 54 అడుగులు, పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం ఎత్తు 135 అడుగులు. భద్రవేదిలో ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య 36, శంకుచక్రాల సంఖ్య 36. రామానుజుల బంగారు విగ్రహం బరువు 120 కేజీలు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో విగ్రహ సముదాయం వర్ధిల్లుతోంది. రామానుజాచార్యుల జీవిత విశేషాలను తెలిపే గ్యాలరీ, వేదాల సారాన్ని అందించే ఆధ్యాత్మిక గ్రంథాలయం, రామానుజాచార్యుల వారికి అభిషేకం నిర్వహించేలా మ్యూజికల్ ఫౌంటైన్ను ఏర్పాటు చేశారు. దీనినే ఉక్షేపిణి అని వ్యవహరిస్తారు. అలాగే శరణాగత మంటపం, ఉజ్జీవన సోపానం, అభయావహశాల, దివ్య మంటపం, గరుడ మంటపం, హరితవనాల సముదాయంగా ఈ లోగిలి ఆకట్టుకుంటుంది. సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజస్వామి విగ్రహం వరకు చేరుకునేందుకు ముందుగా 54 అడుగుల ఎత్తైన భద్రవేదిపైకి చేరుకోవాలి. ఇందుకోసం 108 మెట్లను అధిరోహించాలి. ఈ సోపాన పంక్తికి ఉజ్జీవన సోపానాలు అని నామకరణం చేశారు. సమతా స్ఫూర్తి కేంద్రంలోని భద్రవేదికి మధ్య భాగంలో ధ్యాన మంటపం ఉంటుంది. అందులోనే 120 కేజీల బంగారు రామానుజ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ద్వారాల వద్ద హనుమ, గరుడాళ్వార్ భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ. ఏనుగులు, లోహాలతో తయారు చేసిన ఈ మ్యూజికల్ ఫౌంటైన్ లోపల రామానుజుల విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు నిర్ణీత వేళల్లో సంగీత నేపథ్యంలో ఈ విగ్రహం పైకి వస్తుంది. ఆ తరుణంలో రామానుజుల విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ అంటూ నారాయణ స్మరణ పురస్సరంగా ఆధ్యాత్మిక ప్రగతి ప్రస్థానంలో చినజీయర స్వామి కొనసాగుతున్నారు. శ్రీవైష్ణవ ధర్మ పరిరక్షణకు ఆయన నడుం కట్టారు. పరమహంస పరివ్రాజకులుగా విశిష్టాద్వైతాన్ని చినజీయర స్వామి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీమద్ రామానుజులు నిర్దేశించిన బాటలో ముందుకు పయనిస్తూ సమతా సాధనే లక్ష్యంగా ఆయన వర్ధిల్లుతున్నారు. 1956 సంవత్సరంలో ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరులో ఆయన జన్మించారు. श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मीनारायण नारायण नारायण बद्रीनारायण नारायण नारायण ब्रह्मनारायण नारायण नारायण विष्णुनारायण नारायण नारायण शंकर नारायण 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 सूर्य नारायण 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 ఉభయ వేదాంతాచార్య పీఠ స్థాపకాచార్యులు శ్రీ త్రిదండి పెద్దజీయర స్వామి పర్యవేక్షణలో చినజీయర స్వామి విద్యాభ్యాసం కొనసాగింది. శ్రీమాన్ గోపాలాచార్యుల వద్ద ఆయన వేదాంత, ఆగమ శాస్త్రాల్ని అధ్యయనం చేశారు. 1981 సంవత్సరంలో తెనాలి సమీపంలో నడిగడ్డపాలెంలో ఉభయ వేదాంతాచార్య పీఠానికి ఆయన ఆచార్యత్వాన్ని చేపట్టారు. బదరీ క్షేత్రంలో నారాయణుని సన్నిధిలో అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధించి సిద్ధి పొందారు. సనాతన ధర్మ ప్రచారోద్యమాన్ని సర్వతోముఖం చేశారు.
అనితర సాధ్యమైన ప్రచార దీప్తితో సామాజిక సముద్ధరణను చేపట్టారు. శ్రీరంగం, శ్రీపెరుంబుదూర్, మేల్కోటే, విజయవాడ, హైదరాబాద్లలో ఆశ్రమాల్ని స్థాపించారు. తెలుగునాట అనేక నగరాల్లోనూ ఉత్తరాదిన రిషికేశ్, బద్రీనాథ్ వంటి చోట్ల జియర్ ఆశ్రమాల్ని స్థాపించారు. అక్కడ నిత్యాన్నదానం, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. భక్తి నివేదన పేరిట జియర్ మఠం వెలువరిస్తోన్న ఆధ్యాత్మిక మాసపత్రిక ఆర్షధర్మ సముద్ధరణకు అపురూప చైతన్య వేదిక. సనాతన వైదిక సాహిత్యాన్ని శ్రీరామానుజవాణి గ్రంథరూపంలో అందిస్తోంది. దివ్య సాకేతంలో పీఠాధిపతి అంటే మొట్టమొదట ఆ పీఠం ఏ సంప్రదాయానికి ప్రతినిధిగా సమాజంలో ఉంటుందో ఆ సంప్రదాయాన్ని పరిరక్షణ చేసుకోగలిగే వ్యవస్థ ఆ పీఠం చేసుకోవాలి. అంటే ఆ సంప్రదాయాన్ని పిల్లలకి చదివించడం, చదివిన వాడికి ప్రోత్సాహకరంగా సభలు నిర్వహించడం, వాడికి పరీక్షలు పెట్టడం, వాళ్ళ చేత సంప్రదాయాన్ని ప్రచారాన్ని చేయించడం, ఆ సంప్రదాయాన్ని పాటించేటటువంటి జనానికి కావలసినటువంటి విషయ వినిమయంలో పూర్తిగా తోడ్పడగలిగేటట్లుగా ఉంటే అది పీఠ సమాజానికి ఉపయోగపడేది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విశిష్టాద్వైతం, ద్వైతం, అద్వైతం ఇలా సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ సంప్రదాయాలు అంటాం. ఒకటి మనం విశిష్టాద్వైత సంప్రదాయం మేము పాటించేది, దీనికి ఒక పీఠం అనేది మనం పెట్టుకున్నాము అనంటే విశిష్టాద్వైతం అనేటువంటి దాన్ని చెప్పే గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను చదివేవాడు ఎవరు, చదివించాలి కొంతమంది చేత, వాటిలో పరీక్షలు పెట్టాలి, వాటిని 10 మందికి అందేటట్టు చేయాలి, గ్రంథాలను ముద్రణ చేసుకోగలగాలి, ఆ గ్రంథాల్లో ఉండే సారాన్ని 10 మందికి అందించగలిగేటటువంటి పండితులు తయారు చేసుకోవాలి. జిమ్స్ పేరిట వైద్యాలయం, హోమియో వైద్య కళాశాల, పరిశోధన ప్రచురణ కేంద్రం, గురుకుల వేద పాఠశాల, గోశాల, నేత్ర వైద్యాలయం ఇలా ఎన్నో సమాజ ఉపయోగకరమైన కార్యక్రమాలని సమతా స్ఫూర్తి కేంద్రం, ఉభయ వేదాంత పీఠం కొనసాగిస్తున్నాయి. చిన్నజీయర్ స్వామి తన 23వ సంవత్సరంలో సన్యాస దీక్షను పెద్దజీయర్ స్వామి నుంచి స్వీకరించారు. అప్పటి నుంచి గత 45 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతోంది. దివ్య కళతో అలరారే ఆకర్షణీయమైన స్ఫురద్రూపి చిన్నజీయర్ స్వామి, విశాలమైన పాలభాగాన తీర్చిదిద్దిన తిరునామం, సువిశాల నేత్రాలు, సదా ప్రసన్నంగా వెలిగే చిరునవ్వుతో చిన్నజీయర్ స్వామి గోచరమవుతారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా అలుపు లేకుండా మాట్లాడే వాచకం స్వామీజీ సొంతం. 1984 సంవత్సరంలో జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జెట్ పేరిట వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. వేదాంగాల్లో బాలలకు శిక్షణ ఇప్పించడంతో పాటు వారి సంపూర్ణ బాధ్యతల్ని స్వామీజీ తీసుకున్నారు. వైదికాగమ విజ్ఞాన వ్యాప్తి కోసం జగ్గయ్యపేటలో ఆగమ పాఠశాలని స్థాపించారు. జాతి వర్గ భేదాలు లేకుండా ఆసక్తి గల వారెవరైనా తత్వవిద్యను నేర్చుకునే సంప్రదాయాన్ని బోధించగల ప్రణాళికను రూపొందించారు. శ్రీ జియర్ స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాలయంలో గిరిజనులు, మత్స్యకారుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. పేద రైతులకు నాణ్యమైన విత్తనాల్ని ఉచితంగా అందిస్తున్నారు. స్వామీజీ అందించే నాణ్యమైన విత్తనాలు బంగారు పంటలు పండిస్తాయని రైతుల ప్రగాఢ విశ్వాసం. వర్ణ వర్గ భేదం లేకుండా యువతకు యోగా, వ్యక్తిత్వ వికాస శిక్షణ అందిస్తున్నారు. తరచుగా వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ శ్రీ జియర్ ట్రస్ట్ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది. నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. వివిధ సేవా కార్యక్రమాల కోసం జియర్ 2007 సంవత్సరంలో వికాస తరంగణికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
గడిచిన 15 సంవత్సరాలలో వందలాది వైద్య ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించి వేలాది మందికి చికిత్సల్ని అందించారు. పర్యావరణ పరిరక్షణకు వికాస తరంగిణి ప్రత్యేక కృషి చేస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవం సందర్భంగా వికాస తరంగిణి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రకృతి వనరుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ భూమిని ఎలా పదిలపరుచుకోవాలో అందరికీ విశదపరుస్తారు. వ్యర్థాల వినియోగ పద్ధతుల్ని వివరిస్తారు. పర్యావరణాన్ని, పచ్చదనాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వచ్చే అనర్థాలను గురించి తెలియచెప్పి ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలో అవగాహన కల్పిస్తారు. బడుగు బలహీన వర్గాల వారికి, గిరిజనులకు పౌష్టికాహారాన్ని జియర్ ట్రస్ట్ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పేదవారికి దుస్తుల పంపిణీ, స్వయం సహాయకంగా వారి కాళ్లపై వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపకరణాల్ని అందిస్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక ప్రచారానికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగకరమైన ఎన్నో కార్యక్రమాల్ని చినజీయర్ స్వామి నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే నానుడికి సాకార రూపమై గోచరమవుతున్నారు. ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవకి గుర్తింపుగా 2023 సంవత్సరంలో భారత ప్రభుత్వం చినజీయర్ స్వామిని పద్మభూషణ్తో సత్కరించింది. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఆ సిద్ధాంతానికి పెద్దపీట వేస్తూనే వేదాచారాల అనుసరణకు జియర్ మఠం కృతనిశ్చయమై ఉంది. సమాజంలో శాంతి, సామరస్యాల సాధనకు ఆధ్యాత్మిక చింతనే ఏకైక మార్గమని చినజీయర్ విశ్వసిస్తారు. సనాతన సంప్రదాయ మూలాల్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి ఆధునిక తరానికి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ధర్మ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో పర్యటించారు. జై శ్రీమన్నారాయణ అనే విశ్వశక్తి అయిన విష్ణునామాన్ని సదా పలుకుతూ భక్తులలో, శిష్యులలో ఆయన నిరంతర ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలింపచేస్తున్నారు. ఆధ్యాత్మిక జాగృతి కోసం, వైష్ణవ ధర్మ పరిరక్షణ కోసం ఆయన సాగిస్తున్న ఈ అలుపెరగని దివ్య జీవనయానం నేటి తరానికి ఆదర్శవంతం, స్ఫూర్తిమంత్రం. జై శ్రీమన్నారాయణ.